అట్లాగే మన సంపత్ గారు, ఇంకా పేరు పేరున ఎవరెవరు పేర్లు చెప్పలేదో వాళ్ళు ఎవరు ఏమనుకోవద్దని చెప్పి ముందే కోరుతూ, కొద్దిగా నాకు కూడా సిరిసిల్లలో ఈరోజు ఒక మార్కండే జాతర ఉన్నది, యాత్ర ఉన్నది, కాబట్టి అక్కడ పోయేది ఉండే. నిజానికి ఇప్పుడు 4:30కే అక్కడ ఉండేది ఉండే, కానీ కేవలం చెన్నూరు మీద అట్లాగే తమ్ముడు సుమన్ మీద ఉన్న అభిమానంతోనే ఒక 2-2.5 గంటలు ఆలస్యమైన మరి మీకోసమే ఇక్కడ ఉన్నాను. అక్కడ నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు సిరిసిల్లలో, కాబట్టి ఎక్కువసేపు ఉండకపోతే ఏమనుకోవద్దని కోరుతూ, పెద్దగా చెప్పేదేం లేదు, కేవలం ఒక 4 విషయాలు. ఒకటి, మీకు తెలుసు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం అధికారం నుంచి జరగాల్సిందే, అలా తప్పేం లేదు. జీవితమే శాశ్వతం కాదు, ఈ అధికారం అనేది అందులో కొంత భాగం మాత్రమే. కాబట్టి మనం శాశ్వతమని ఎన్నడూ అనుకోలేదు. ఎన్నడూ 10 ఏళ్ళు పనిచేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చేసే పని చేసిండు తప్ప చెడు చేసే పని మాత్రం కేసీఆర్ గారు చేయలేదు. ఇవాళ అందుకే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే, పల్లె అయినా పట్టణమైనా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయ్యో తప్పు జరిగిపోయింది, మోసపోయినాము, కాంగ్రెస్ చెప్పిన మోసపు మాటలు నమ్మినాము. ఇప్పుడు తమ్ముడు చదువుతూ ఉంటే నేను మనసులో నవ్వుకుంటా ఉన్నాను. ఎందుకంటే వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి 40-45 వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా వివేక్ గారికి, 45,000 కాదు 400 ఉద్యోగాలు కూడా ఇవ్వడు, రాసి పెట్టుకోండి. మోసం ఎట్లుంటుందంటే ఒక అట్లుంటుంది. మోసం ఎట్లుంటుందంటే మనోళ్ళు నమ్మినరు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. దాని మీదకి వెళ్ళి మనోళ్ళు ఏమనుకున్నారు, నిజంగానే ఇస్తాడేమో అనుకున్నాడు. మేము చెప్పినాం, నేను కూడా చెన్నూరుకు వచ్చిన ప్రచారానికి, అమ్మ వీళ్ళు మెడల పుసలతాడెత్తుకపోయే బ్యాచ్, వీళ్ళు బంగారం ఇయ్యరని చెప్పిన. అప్పుడు ఎందుకో ఆ మాయలో పడ్డరు. స్కూటీలు ఇస్తారట, తులం బంగారం ఇస్తారట, ముసలోళ్ళకి 2 ఇంట్లు ఉంటే 2కి పెన్షన్ ఇస్తారట, అది కూడా 4,000 ఇస్తారట, రైతులకు 15,000 ఇస్తారట, అవి కూడా 100 రోజులనే ఇస్తారట అని చెప్పి ఈస్ట్ వన్ కలర్లో ఏదైతే సినిమా చూపెట్టినరో 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు. అన్నిటికన్నా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఆయన ఎంత అందంగా చెప్పిండంటే, ఎంత సిన్సియర్గా చెప్పిండంటే, మీరు చూడాలి ఆ వీడియో. ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని, ఈ కార్డు చూడండి, జాగ్రత్తగా పెట్టుకోండి, ఒక 100 రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది, ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు అన్నీ చాలా అవుతాయి అని చెప్పి ఎంత బాగా చెప్పిండంటే, నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్ కూడా అడ్డం పడాలి, గా లెవెల్లో చెప్పిండు. జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతలేదు కార్డు ఎవలకు. 2 ఏళ్ళు అయిపోయాయి, ఏడ పెట్టుకోమంటారు కార్డు ఇప్పుడు? 6 గ్యారంటీలు, ఓ బాండ్లు, అఫిడవిట్లు, అన్ని కథలు చెప్పి, అడ్డగోలు మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి ఇలా గద్దెనెక్కిండ్రు. గద్దెనెక్కినాక నడపస్తలేదు, ఏం చేయాలనో అర్థమవుతలేదు. ఇక వాళ్ళకి తెలిసింది ఒకటి, పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు అంతే. ఇక్కడున్న వాళ్ళకి ఏమి ఇయ్యరు, తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు. కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు 62 సార్లు వేయండు. ఇప్పటికీ 62 సార్లు ఎందుకు పోతాడు? మన కోసమో రాష్ట్రం కోసమో కాదు, పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి, జీ హుజూర్ అనాలి, సల్యూట్ కొట్టాలి, నా పోస్టు జర దండం పెడతా, ఇంకో 4 రోజులు ఉంచు, నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి, ఆడ మూట పెట్టాలి, దండం పెట్టాలి, రావాలి, అమ్మాయి అనుకుంటా. ఇది ముందే చెప్పినాం. ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది, మన జుట్టు అలా చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది. కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా, ఒకటి సంచులు మోసేటోడు, ఇంకోటి చెప్పులు మోసేటోడు, పెద్ద తేడా ఏం లేదు. ఒకళ్ళేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడ ఇప్పుతురా అని తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక. ఎవరో మీకు ఎరికన్నా నేను చెప్పా, ఎరికే కదా, ఎరికే కాకపోతే మరి సుమన్కి చెప్పి వీడియో పంపిస్తాం, మీకు చూసుకోరు. ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ. ఇంకా ఎంత అందంగా చెప్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట, గ్యారంటీల గురించి చెప్తుంటే, స్కీముల గురించి చెప్తుంటే మనోళ్ళు అసలు ఎక్కడోళ్ళు అక్కడ మైమరిచిపోయినరు. బాబా ఎంత అందంగా చెప్తున్నారు. ఇన్ని వస్తాయా, విద్యా భరోసా కార్డు ఇస్తాం, మీ పిల్లగానికి ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బాధనే లేదు, ఒక్కొక్కరికి 5 లక్షల కార్డు మీ చేతుల్లోనే ఉంటుంది, ఫీజు గురించి డోకలేదన్నారు. ఇలా ఫీజు రీయింబర్స్మెంటే 12,500 కోట్లు బాకీ పడ్డారు, కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు కథ అది, వాస్తవం ఇది. నా విజ్ఞప్తి దయచేసి మీ అందరితోని, సరే ఇంకా నాకు తెలుసు 3 ఏళ్ళు ఇంకా ప్రభుత్వం ఉన్నది, అలా ఆఖరి సంవత్సరం ఎలక్షన్ అనుకోండి, ఉన్నది 2 ఏళ్ళే. మరి ఇలా రాజిరెడ్డి గారు వారితో పాటు మీరందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు, ఇక ఈ కాంగ్రెస్ పార్టీతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది పీరి లేవది, వీళ్ళని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే, సప్పుడేక మళ్ళీ కేసీఆర్తో పోదామని చెప్పి మీరందరూ వచ్చినారు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ఒక్క ముఖ్యమైన మాట, మీరు కోల్ బెల్ట్ నుంచి వచ్చిండ్రు. కోల్ బెల్ట్ నుంచి వచ్చిన మీకు
ఈ విషయం ముఖ్యంగా చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందేమో స్కీములు అన్నారు, ఇలా చేస్తున్నది మాత్రం మొత్తం స్కాములే. ఆ స్కామ్లో నిన్న పెద్ద స్కామ్ బయటపడ్డది, మీరు చూసే ఉంటారు. సింగరేణిలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సింగరేణిని లాభాల బాట పట్టించి నష్టాల నుంచి గట్టెక్కించి కార్మికులను కడుపులో పెట్టుకొని కార్మికులకు 10 హామీలు ఇస్తే 9 హామీలు నిలబెట్టుకున్నాం. 90% మనం వారికి పూర్తి చేసి కార్మికుల కడుపు నింపే ప్రయత్నం మనం చేసినాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? సింగరేణిలో కొత్త నిబంధనలు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు సింగరేణిలో ఏదైనా టెండర్ వస్తే ఎవరన్నా రావచ్చు, ఎక్కడి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా రావచ్చు, టెండర్ వేసుకోవచ్చు. అక్కడ కోట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువకే పోయింది. 100 రూపాయలంటే 80 రూపాయలకే నేను చేస్తా అని చెప్పి పోటీలు పడ్డారు. వచ్చిన వాళ్ళు పోటీలు పడి మైనస్ టెండర్లు వేసి ఆ రోజు పనిచేసిండ్రు. కానీ కాంగ్రెస్ రాగానే ఒక కొత్త నిబంధన పెట్టిండ్రు. ఏమని? సైట్ విజిట్ సర్టిఫికేట్ అట. అంటే ఏమిటిది? ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు చెన్నూరులో ఉన్నావు, ఇక్కడెక్కడో మహబూబ్ నగర్లో ఒక పని పడ్డది. నిజానికైతే ఏంది, 1,00,000 రూపాయలు దాటితే ఏ టెండర్ అయినా కూడా ఈ టెండర్, ఎలక్ట్రానిక్ టెండర్. అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా ఎక్కడైనా టెండర్ వేసుకోవచ్చు. వాస్తవానికి చిన్న కాంట్రాక్టర్ అయినా పెద్ద కాంట్రాక్టర్ అయినా ఎక్కడున్నాడైనా కంప్యూటర్లో కోడే కొట్టుడే, గీడ పని ఉన్నదంటే ఈ రేటుకు నేను చేస్తాను కొట్టుడే. కానీ సింగరేణిలో కాంగ్రెస్ రాగానే కొత్త నిబంధన పెట్టిండ్రు. ఏమని? నువ్వు మా దగ్గర బొగ్గుబాయిలో మా చెన్నూరులో మా మందమరిలో పనిచేయాలనుకో, నువ్వు రావాలి, మొదలు వచ్చి మమ్మల్ని కలవాలి, కలిసి సైట్ చూడాలి, చూసినట్టు నేను సర్టిఫికేట్ నీకు ఇవ్వాలి, ఇస్తేనే నువ్వు టెండర్లో పాల్గొనొచ్చు అని కాళ్ళల్లో కట్టబెట్టే స్కీమ్ పెట్టిరు. ఎందుకు పెట్టిరు ఇది? ఆయన వస్తాడు కదా, వచ్చినాడు రాగానే ఆయన పుట్టుమచ్చలు ఎక్కడున్నాయి, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంది, ఆయన ఏ కులము, ఏం గోత్రము, ఎన్ని పైసలు ఉన్నాయి, మనకి ఎన్ని ఇస్తాడు, ఇవన్నీ రాసుకున్నారు. రాసుకొని ముఖ్యమంత్రి బామ్మర్దినాడు ఒక ఆయన, సుజన్ రెడ్డి అని, ఆయన ఫోన్ చేయాలి సీదా, నువ్వు ఎట్లెత్తావా టెండరు, మేము ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం, 4-5 మాట్లాడుకున్నాం, ఇగో నువ్వు వేయద్దు అని బెదిరిస్తాడు. ఆయన వినలేదనుకో అవతల ఫోన్లో, వినకపోతే ఏం చేస్తారు? సింగరేణి నువ్వు వచ్చినట్టు అసలు సర్టిఫికేట్ అయ్యాడు, నువ్వు సైట్ మీదకి వచ్చినట్టు సర్టిఫికేట్ అయ్యాడు. సర్టిఫికేట్ లేకపోతే ఇక ముంగటి కాళ్ళకి అడ్డం పెట్టినట్టే కదా, పోనే రాదు ముంగటికి, నువ్వు బటన్ ఒత్తరాదు, టెండర్ వేయరాదు. గట్ల పెట్టి ఇదివరకు మైనస్లో పోయే టెండర్లను ఇవాళ వీళ్ళు ఒక్కొక్క టెండర్ను 6,000 కోట్లను మంచిగా పుట్నాలు బఠానీలు వంచుకున్నట్టు తలా ఒకటి. అందులో ఫస్ట్ మొదటి కాంట్రాక్ట్ వచ్చిందే ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డి గారి కంపెనీకి 250 కోట్లు వాళ్ళు తీసుకున్నారు. అట్లా వరుసగా గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు, ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలే, మీడియా బయట పెట్టలే, వాళ్ళే వాటాల కోసం అనుకొని ఆయన దొంగలు నిన్న బయటపడ్డారు. ఎట్లా బయటపడ్డారు? ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ 9 అట. ఆ 9 బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నట్టు కోసుకున్నారట. కోసుకుంటే